ఎంతెంత స్మృతిలో ఉండే అలవాటవుతూ ఉంటుందో అంతంతగా పాపాలు మీవి తొలగిపోతూ ఉంటాయి. కర్మాతీత స్థితికి సమీపంగా వస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, బాబాని ఎంత సమయం స్మృతి చేస్తామో, కూర్చున్నంత సమయము బాబా స్మృతిలో ఉంటామా, మనస్సు ఏకాగ్రం అవుతుందా? దీన్ని బాబా అంటున్నారు, ఎంతెంత బాబా స్మృతిలో ఉండే అలవాటు అవుతూ పోతుందో అంతంత మీ పాపాలు భస్మం అవుతూ పోతాయి, కర్మాతీత స్థితికి సమీపంగా వస్తారు అని బాబా చెప్తున్నారు. ప్రశ్న, చార్టు సరిగ్గా రాశామా లేదా అని ఏ 4 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు? నేను భగవంతుణ్ణి, బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకున్న సమయంలో నా మనస్సు ఏకాగ్రం అవుతోందా లేదా అని చూసుకోవడానికి బాబా అంటున్నారు, ఏ 4 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు? 1 వ్యక్తి, 2వది నడవడిక, 3వది సర్వీసు, 4వది ఖుషి. బాబ్దాదా ఈ 4 విషయాలను చూసి వీరి చార్ట్ సరిగ్గా ఉందా లేదా అని తెలియచేస్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేదా ప్రదర్శనీల సేవలో తత్పరులై ఉంటారో, ఎవరి నడవడిక రాయల్గా ఉంటుందో, అపారమైన ఖుషీలో ఉంటారో, వారి చార్ట్ తప్పకుండా సరిగ్గా ఉంటుంది. బాబా అంటున్నారు, ఎవరైతే, ఏ పిల్లలైతే మ్యూజియంలో లేదా ప్రదర్శనీలలో బాగా సేవలో తత్పరులై ఉంటారో, ఎవరి నడవడిక రాయల్గా ఉంటుందో, శ్రేష్టంగా ఉంటుందో, అపారమైన ఖుషీలో ఉంటారో, వారి చార్ట్ తప్పకుండా సరిగ్గా ఉంటుంది. పాట, మీ ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి, మనస్సు అనే దర్పణంలో అనేది పాట. ముక్కుడా దేఖలే ప్రాణి, పుణ్య కితనా పాప కితనా, దాగ్ తేరీ జీవన్ మే అని హిందీలో పాట ఉంది. మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి, పాపం ఎంత చేసినాము, పుణ్యం ఎంత చేసినాము, మీ మనస్సు అనేటువంటి దర్పణంలో ఎంత మలినం ఉంది అనేది పరిశీలన చేసుకోండి అంటున్నారు బాబా. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు, ఎంత పాపం మిగిలింది, ఎంత పుణ్యం జమ అయింది, దీని అర్థం కూడా లోతుగా తెలుసుకోవాలి. అనగా సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మకి ఇంకా ఎంత సమయం అనేది ఉంది. ఇప్పుడు ఎంతవరకు పావనంగా అయ్యారు, ఇది అర్థం చేసుకోగలరు కదా బాబా అడుగుతున్నారు. సో ఆ సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మకి ఇంకా ఎంత సమయం ఉంది అంటే, పవిత్రంగా అయ్యేందుకు ఇంకా ఎంత టైం ఉంది, ఇంకా ఇప్పుడు ఎంతవరకు పావనంగా అయ్యారు, ఇది అర్థం చేసుకోగలరు కదా. మేము 2-3 గంటలు స్మృతిలో ఉన్నామని కొంతమంది, 1 గంట స్మృతిలో ఉన్నామని కొంతమంది చాట్ రాస్తారు. ఇది చాలా తక్కువ